పడుతూ ఉండడంతో టాలీవుడ్ లో హీట్ పెరుగుతోంది. 5 సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతూ ఉండడం, ఎవరికి వారు తగ్గేదేలే అన్నట్లుగా ఏర్పాట్లు చేసుకుంటూ పోతూ ఉండడం ఆసక్తికరంగా మారింది. అయితే పోటీలో థియేటర్ల విషయంలో ఎలాంటి సర్దుబాట్లు జరుగుతాయి, ఎవరు నష్టపోతారు అన్న చర్చ మాత్రం జరుగుతోంది. సంక్రాంతి బరిలో భారీ హైప్ క్రియేట్ చేస్తున్న సినిమా గుంటూరు కారం. ఆల్రెడీ ప్రమోషన్లో దూసుకుపోతున్న ఈ సినిమా పొంగల్ బరిలో హాట్ ఫేవరెట్. అందుకే థియేటర్ల విషయంలోనూ మేజర్ షేర్ కూడా ఈ మూవీదే. దిల్ రాజు సపోర్ట్ కూడా ఉండటంతో మహేష్ మూవీకి కావలసిన స్థాయిలో థియేటర్లు దక్కడం ఖాయం. వెంకటేష్ హీరోగా తెరకెక్కిన సైంధవ్, నాగార్జున నాసామిరంగా సినిమాలు కూడా ఈ సీజన్లో పోటీకి సై అంటున్నాయి. స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలు కావటం, బిగ్ బ్యానర్స్ బ్యాక్గ్రౌండ్ ఉండటంతో ఈ సినిమాలకు కూడా డీసెంట్ నెంబర్లోనే థియేటర్స్ దక్కే అవకాశం ఉంది. ఈగల్ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించి జెట్ స్పీడ్తో సినిమాను సిద్ధం చేస్తున్నారు మేకర్స్. పీపుల్స్ మీడియా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏషియన్ డిస్ట్రిబ్యూటర్స్ సపోర్ట్ ఎలాగూ ఉంటుంది. వీళ్లే మిగతా సినిమాలకు కూడా థియేటర్లు సర్దుబాటు చెయ్యాలి కాబట్టి ఆశించిన స్థాయిలో కాకపోయినా ఈగల్కు థియేటర్లు బాగానే దక్కుతున్నాయన్న టాక్ వినిపిస్తోంది. ఈ పోటీలో హనుమాన్ సినిమాకి కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. నార్త్ కమిట్మెంట్స్ కారణంగా సౌత్లను సేమ్ డేట్కు హనుమాన్ను రిలీజ్ చేయక తప్పట్లేదు. అయితే నార్త్లో, ఓవర్సీస్లో బాగానే థియేటర్స్ తక్కుతున్నా తెలుగులో మాత్రం పరిస్థితి అలా లేదు. మరి ఈ సిచ్యువేషన్ను ప్రశాంత్ వర్మ టీం ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి. ఒక్కో అప్డేట్తో గుంటూరు కారం సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది చిత్ర యూనిట్. ముఖ్యంగా చాలా కాలం తర్వాత మహేష్ అవుట్ అండ్ అవుట్ మాస్ క్యారెక్టర్ ప్లే చేస్తూ ఉండడం ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తోంది. వీటన్నింటినీ మించి నిర్మాత నాగవంశీ ఇస్తున్న అప్డేట్స్ ఫ్యాన్స్ లో ఎక్సైట్మెంట్ ను పీక్స్ కు తీసుకువెళ్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా రిలీజ్కు రెడీ అవుతున్న ఈ సినిమా మీద అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలు డబుల్ చేసేలా వరుస అప్డేట్స్ ఇస్తున్నారు నిర్మాత నాగవంశీ. తాజాగా మీడియాతో మాట్లాడిన నాగవంశీ సినిమా కంటెంట్ గురించి కీలక విషయాలు రివీల్ చేశారు. ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ రిఫరెన్సులు కూడా ఉండబోతున్నాయన్నారు. సూపర్ స్టార్ కృష్ణ సూపర్ హిట్ డైలాగ్ ఒకటి మహేష్ బాబు నోట వినిపిస్తుంది అన్న హింట్ ఇచ్చారు. ఇంటర్వెల్ సీన్ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషి చేస్తుందని, సూపర్ స్టార్ అభిమానులకు ఫుల్ ట్రీట్ లా ఇంటర్వెల్ బ్యాంగ్ ను సిద్ధం చేసినట్టుగా చెప్పారు. సెకండ్ హాఫ్ లో వచ్చే మరో ఫైట్, మాస్ సాంగ్స్ లో మహేష్ డాన్సులు కూడా అభిమానులను అలరిస్తాయన్నారు. ఇక చివరి 45 నిమిషాలు సినిమాకే హైలైట్ గా నిలుస్తాయన్న నాగవంశీ ఆ ఎపిసోడ్ లో ఎమోషన్స్, యాక్షన్ ఇలా అన్ని ఎలిమెంట్స్ పర్ఫెక్ట్ గా ఉంటాయని చెప్పారు. ఓవరాల్ గా గుంటూరు కారం పక్కా పొంగల్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని హామీ ఇచ్చారు నిర్మాత. విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సైంధవ్. వెంకీ 75వ సినిమా కావడంతో ఈ మూవీ మీద స్పెషల్ బజ్ ఉంది. అందుకు తగ్గట్లుగా ఇంట్రెస్టింగ్ థీమ్ తో డిఫరెంట్ జానర్ లో ఈ సినిమాను రూపొందించారు మేకర్స్. దాదాపు 25 ఏళ్ల క్రితం చేసిన ఓ జానర్ ను సైంధవ్ లో మరోసారి ట్రై చేస్తున్నారు వెంకీ. హిట్ సిరీస్ లో 2 సూపర్ హిట్స్ ఇచ్చిన శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సైంధవ్. గత సినిమాల విషయంలో శైలేష్ పర్ఫెక్షన్ నచ్చి తన 75వ సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చారు విక్టరీ హీరో. అందుకు తగ్గట్టుగా చాలా కాలం తర్వాత వెంకటేష్ ను యాక్షన్ హీరోగా ప్రెజెంట్ చేస్తున్నారు శైలేష్. మెడికల్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో తండ్రి కూతుళ్ల సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా సైంధవ్ ట్రైలర్ చూసిన వెంకటేష్ ఫ్యాన్స్ 1998లో రిలీజ్ అయిన గణేష్ సినిమాను గుర్తు చేసుకుంటున్నారు. గణేష్ సినిమా కూడా పూర్తిగా మెడికల్ మాఫియా నేపథ్యంలోనే తెరకెక్కింది. ఓ సాధారణ వ్యక్తి మెడికల్ మాఫియా కారణంగా తండ్రిని, చెల్లెలిని కోల్పోవటంతో అందుకు కారణమైన వారి మీద ఓ సామాన్యుడు ఎలా తిరగబడ్డాడు అన్నదే గణేష్ కథ. ఇప్పుడు సైంధవ్ సినిమా కూడా అలాగే అనిపిస్తుంది. కూతురుని అరుదైన వ్యాధి నుంచి కాపాడుకునేందుకు ఓ తండ్రి ఏం చేశాడు, మెడికల్ మాఫియాను ఎలా ఎదుర్కొన్నాడు అన్నదే సైంధవ్ కథ అని తెలుస్తోంది. తన కెరీర్ లో మైల్ స్టోన్ మూవీగా తెరకెక్కుతున్న సైంధవ్ తో వెంకీ మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకుంటారేమో చూడాలి. వరుస హిట్స్ తో లక్కీ గర్ల్ అన్న ట్యాగ్ సొంతం చేసుకున్న ఓ బ్యూటీ సడన్ గా సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. టాలీవుడ్ లో తొలి సినిమా రిలీజ్ తర్వాత 1 ఇయర్ లోనే మరో 3 సినిమాలు చేసిన ఈ బ్యూటీ కెరియర్ మంచి ఫామ్ లో ఉండగానే పెళ్లి చేసుకోబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఎవరా బ్యూటీ? హావ్ ఎ లుక్. సంయుక్త మీనన్ గురించి ఇప్పుడు తెలుగు వారికి స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆ మధ్య వరుస సక్సెస్లతో లక్కీ గర్ల్ గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్ లోనూ వరుస హిట్స్ తో సత్తా చాటారు. టాప్ స్టార్స్ మూవీస్ లోనూ ఛాన్సులు కొట్టేశారు. కెరీర్ స్టార్టింగ్ లోనే నెగిటివ్ రోల్ చేసి షాక్ ఇచ్చిన సంయుక్త డెవిల్ తర్వాత మరో మూవీకి సైన్ చేయలేదు.
ఒక్కేడాదిలోనే 4 రిలీజులతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ చేతిలో ఇప్పుడు ఒక్క సినిమా కూడా లేదు. దీంతో పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతోనే సంయుక్త సినిమాలకు బ్రేక్ ఇచ్చారా అన్న చర్చ మొదలైంది. పెళ్లి వార్తలపై సంయుక్త స్వయంగా స్పందించకపోయినా ఆమె టీం మాత్రం అవన్నీ రూమర్స్ అంటూ కొట్టిపారేస్తోంది. హెక్టిక్ షెడ్యూల్స్ వల్ల అలసిపోయిన ఈ బ్యూటీ కాస్త రెస్ట్ తీసుకోవాలన్న ఉద్దేశంతోనే సినిమాలకు బ్రేక్ ఇచ్చారంటున్నారు ఇండస్ట్రీ జనాలు. మరి ఈ వార్తల్లో ఏది నిజమో తెలియాలంటే అఫీషియల్ అప్డేట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఒక్క హిట్ కమల్ జర్నీనే మార్చేసింది. ఆ మధ్య వరుస ఫ్లాప్లతో డీలా పడిపోవడంతో కమల్ పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పేస్తారా అన్న ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ మారిపోయింది. యంగ్ హీరోలు కూడా చూపించని రేంజ్ లో స్పీడ్ చూపిస్తున్నారు లోకనాయకుడు. విక్రమ్ సినిమా సక్సెస్ కమల్ ఇమేజ్ ను మరోసారి పీక్స్ కు తీసుకువెళ్ళింది. తన ఏజ్ కు తగ్గ రోల్లో కనిపిస్తూనే మాస్ ఆడియన్స్ ను కూడా అట్రాక్ట్ చేసిన లోకనాయకుడు సిల్వర్ స్క్రీన్ మీద నయా ఇన్నింగ్స్ షురూ చేశారు. ఒకప్పుడు సినిమాలో కంటిన్యూ అవుతారా లేదా అన్న డౌట్స్ రేస్ చేసిన లోకనాయకుడు ఇప్పుడు ఏకంగా 6 డజన్ సినిమాలతో బిజీగా ఉన్నారు. విక్రమ్ సక్సెస్ తరువాత మూవీ సెలక్షన్ స్పీడ్ పెంచిన కమల్ నెగటివ్ రోల్స్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న కల్కి 2898 AD సినిమాలో విలన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు పార్లల్ గా వినోద్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఆల్రెడీ భారతీయుడు 2 షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా త్వరలో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్ మరోసారి సినిమా మీద అంచనాలను పీక్స్ కు తీసుకువెళ్లారు. 36 ఏళ్ల తరువాత మణిరత్నం కాంబినేషన్ లో మూవీ చేస్తున్నారు కమల్. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లడానికి ఇంకా టైం ఉన్నా ఆల్రెడీ టైటిల్ రివీల్ చేసి సినిమా మీద హైప్ పెంచేశారు. థగ్ లైఫ్ పేరుతో రూపొందుతోన్న ఈ సినిమాను ఏప్రిల్లో ప్రారంభిస్తామని వెల్లడించింది చిత్ర యూనిట్. కానీ తాజాగా ఆ ప్లాన్ ను మార్చేశారన్న ప్రచారం జరుగుతోంది. న్యూ ఇయర్ సందర్భంగా థగ్ లైఫ్ మూవీ టీమ్ కు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ పిక్ చూస్తే యూనిట్ షూటింగ్ కు రెడీ అయినట్టుగా తెలుస్తోంది. ముందుగా అనుకున్నట్టుగా ఏప్రిల్లో కాకుండా ఫిబ్రవరి నుండే థగ్ లైఫ్ ను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారట మేకర్స్. దీంతో కమల్ స్పీడ్ యంగ్ హీరోలకు కూడా షాక్ ఇచ్చేలా ఉందంటున్నారు సినీ జనం. సౌత్ సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత బాలీవుడ్ తో మాత్రం టచ్ లో ఉన్నట్లుగానే అనిపిస్తోంది. ఈ మధ్య సమంత లాంగ్ బ్రేక్ తీసుకోబోతున్నారన్న ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఆ బ్రేక్ కు ఫుల్ స్టాప్ పెడుతూ శామ్ ఓ బాలీవుడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న న్యూస్ వైరల్ అవుతోంది. శాకుంతలం, ఖుషి సినిమాలను ప్యారలల్ గా పూర్తి చేసిన సమంత ఆ తర్వాత బ్రేక్ తీసుకుంటారన్న టాక్ ఫిల్మ్ నగర్ లో వైరల్ అయింది. అందుకు తగ్గట్టుగా శామ్ కొత్త సినిమాలేవి కమిట్ కాకపోవడంతో ఈ బ్యూటీ ఏడాది పాటు వెండితెరకు దూరం కాబోతున్నారన్న వార్తలు వైరల్ అయ్యాయి. కానీ ఇప్పుడు అవన్నీ రూమర్స్ అంటున్నారు శామ్ ఫ్యాన్స్. ఓ బాలీవుడ్ టాప్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నది బీటౌన్ నయా అప్డేట్. టైగర్ 3 రిలీజ్ తర్వాత షార్ట్ బ్రేక్ తీసుకున్న సల్మాన్ ఖాన్ నెక్స్ట్ కరణ్ జోహార్తో ఓ సినిమా చేయబోతున్నారు. విష్ణువర్ధన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు ది బుల్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో సల్మాన్ కు జోడీగా సమంత నటించబోతున్నారు. ఇప్పటికే ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ తో నార్త్ ఆడియన్స్ కు కూడా దగ్గరయ్యారు సమంత. ప్రెజెంట్ వరుణ్ ధావన్ తో కలిసి సిటాడెల్ ఇండియన్ వర్షన్ లోనూ నటిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు బాలీవుడ్ లో డిజిటల్ ప్రాజెక్ట్స్ మాత్రమే చేసిన శామ్ ఫస్ట్ టైం థియేట్రికల్ మూవీ ఓకే చెప్పారు. ప్రెజెంట్ బాలీవుడ్ లో సౌత్ సినిమా జోరు గట్టిగా కనిపిస్తోంది. సల్మాన్ రీసెంట్ మూవీ కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమాలోనూ సౌత్ స్టార్స్ చాలా మంది కనిపించారు. ఇప్పుడు నెక్స్ట్ మూవీలో సమంతతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారన్న న్యూస్ రావడంతో మరోసారి సౌత్ లోనూ సల్మాన్ సినిమా హాట్ టాపిక్ అవుతోంది. ఇది ఈ రోజు ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.